హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే మనకి 21 ఆగస్ట్ అండ్ టైం వచ్చేసరికి అయితే 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు ఉన్న టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి అయితే మనకి నథింగ్ నుంచి వాళ్ళు ఇప్పుడు నథింగ్ ఓఎస్ 5.0 అయితే మనకి లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు మనకి టీజీ అయితే చేస్తున్నారు. ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారంటే మనకి 25 ఆగస్ట్‌న అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ మెయిన్‌గా వచ్చేసరికైతే ఏ డివైసెస్‌కి వస్తుందంటే మనకి నథింగ్ ఫోన్ 2A ప్లస్, అలాగే 2A అండ్ 3A ప్రో, 3A ప్రో లైట్ అండ్ నథింగ్ ఫోన్ 3 అండ్ 4A ప్రో, అలాగే 4B అండ్ CMF ఫోన్ 2 ప్రో. ఈ మొబైల్స్‌కి అయితే మనకి నథింగ్ ఓఎస్ 5.0 అప్డేట్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఒక అమ్మాయి ట్రావెల్ చేస్తుంది ట్రైన్‌లో. ఈమె ఇందూర్ నుంచి ఢిల్లీకయితే ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈమె వస్తువులు లైక్ మీకు పౌచ్ కావచ్చు, అండ్ మిగతా డాక్యుమెంట్స్ గానీ, మనీ గానీ, అలాగే వాలెట్ కావచ్చు, ఇలాంటివన్నీ దొంగలైతే తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈమె మార్నింగ్ లేసి చూసుకునేసరికి ఆమె దగ్గర అయితే ఏం లేవు. అతని కొడుకు అండ్ ఆమె ఇద్దరే మాత్రమే ఉన్నారు. అండ్ ఇప్పుడు కంప్లీట్‌గా ఆమె ట్రైన్ విండోస్ ఉంటాయి కదా! అవైతే పగలగొడుతుంది. అసలు ఎందుకో ఇలా చేస్తుందో అర్థం కాలేదు. బట్ ఆమె ఫ్రస్ట్రేట్ అయితుంది. అండ్ ఇప్పుడు ఆమె దగ్గర మనీ కూడా లేవు కాబట్టి, అంటే ఇంటికెళ్ళడానికి మనీ కూడా లేవు కాబట్టి, ఆమె చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యి ఆ మిర్రర్స్‌నయితే పగలగొడుతుంది, ట్రైన్ మిర్రర్స్ అయితే. ఇప్పుడు అందరూ అక్కడ వీడియోస్ చేస్తూ వైరల్ అయితే చేస్తున్నారు. సిఎంఎఫ్ బడ్స్ నియో ఇవి ఇండియాలో అయితే లాంచ్ అయితే చేశారు. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి అయితే 2000 ఉంటుంది. అంటే 1999 అయితే పెట్టారు. అండ్ ఇందులో మెయిన్ హైలైట్స్ అయితే చూద్దాం. మనకి ఇది 32 DB వరకు అయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే 12.4 mm యాక్టివ్ డ్రైవర్స్ అయితే ఉంటాయి, అంటే డైనమిక్ డ్రైవర్స్. 52 అవర్స్ వరకు అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందంట. అండ్ మనం ఆల్మోస్ట్ ఇది ఒక 10 మినిట్స్ అలా చార్జ్ చేసాం అనుకోండి, మనకి 5 అవర్స్ వరకు అయితే ఇది పొటెన్షియల్ గా మనకి బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ మనకి దీంట్లో IP54 అలాగే IPX2 రేటింగ్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పాను కదా, ప్రైస్ అనేది మనకి 2000 అయితే ఉంటుంది. చెక్ చేయండి. ఇది కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, ఎవరైనా తీసుకోవాలనుకుంటే. స్నాప్‌డ్రాగన్ నుంచి ఇంకా 2 కొత్త చిప్స్ అయితే రాబోతున్నాయి. అంటే ఇప్పుడు స్నాప్‌డ్రాగన్ వాళ్ళు అఫీషియల్‌గా టీజర్ అయితే వదిలారు మనకి ట్విట్టర్‌లో. అండ్ దీంట్లో మెయిన్‌గా వచ్చేసరికైతే 2 ప్రాసెసర్స్‌ని అయితే తీసుకొనొస్తారు. అంటే బయట అంటుర్రేందంటే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 కానీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో వర్షన్ గానీ, ఇలాంటి 2 చిప్స్ అయితే ఉండబోతున్నాయి మనకైతే. అండ్ ఇప్పుడు చూద్దాం మరి ఎలాంటి ప్రాసెసర్‌ని తీసుకొనొస్తారు, అలాగే పర్ఫార్మెన్స్ కూడా ఎంత ఇంప్రూవ్‌మెంట్ అయితే చేయబోతున్నారో. సామ్‌సంగ్ నుంచి ఒక కొత్త టీజర్ అయితే బయటకొచ్చింది. ఆగస్ట్ 27న ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది. ఆ ఈవెంట్‌లో మనకి సామ్‌సంగ్‌కి సంబంధించిన సామ్‌సంగ్ గెలాక్సీ S26 FE మొబైల్ అయితే లాంచ్ అయితే కాబోతుందంట. అండ్ ఇప్పుడు ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. అలాగే దీంట్లో మనం కొన్ని హైలైట్స్ అయితే చూద్దాం. ఈ లీక్స్ అయితే బయటకొచ్చాయి. అండ్ దీంట్లో అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. అలాగే గార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్ ప్రొటెక్షన్ సపోర్ట్ వస్తుంది. అలాగే మనకి ఎగ్జానోస్ 2500 డికాక్రోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 3 నానోమీటర్ మీద అయితే బిల్డ్ చేశారు. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. అలాగే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సపోర్ట్ అయితే ఉండబోతుందంట. అండ్ 4900 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇది మనకి 7.4 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే మనకి దీంట్లో 6.7 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్‌డి డిస్ప్లే. అలాగే మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే అంత బయటికైతే ఏం రాలేదు. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ద డే వచ్చేసరికైతే మనకి సామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్. ఇదైతే మనకి 253 లీటర్స్ అయితే ఉంటుంది. అలాగే డబుల్ డోర్ ఇది. అండ్ ప్రైస్ వచ్చేసరికైతే మనకి రూ. 26,490 అయితే ఉంది. ఇంత ఆఫర్‌లో వచ్చేసరికైతే మనకి రూ. 24,503 అయితే వస్తుంది, బ్యాంక్ ఆఫర్స్‌తో కలుపుకొని. మీకు రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఏదైనా దగ్గరలో ఉంటే అక్కడ ఎళ్లయితే తీసుకోండి. మీకు అక్కడైతే అవైలబుల్‌గా అయితే ఉంటుంది ఇది. ఇప్పుడు చైనాలో ఒక రోబోట్‌ని అయితే టెస్ట్ చేస్తున్నారు. కంప్లీట్‌గా వీళ్ళు రన్నింగ్ కోసం అయితే టెస్ట్ చేస్తున్నారు. అప్పుడు టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ రోబోట్ ఏం జరిగిందంటే అదుపు తప్పింది. అంటే కంట్రోల్ తప్పింది కంప్లీట్‌గా. అది రన్నింగ్ చేస్తూనే ఉంది. అంటే ఎంత ఆపినా ఆగలేదు. అసలు ఏం చేసినా ఆగలేదు. లాస్ట్‌కి ఒక బోర్డ్ లాంటిది అది ఉంటది కదా! అదైతే అడ్డు అయితే పెట్టారు. అప్పుడు అది దాన్ని గుద్దుకొని కింద పడి ఆగిపోయింది. ఇక మొన్న మనకి పిక్సెల్ 11 సీరీస్ అయితే లాంచ్ అయింది. ఇప్పుడు పిక్సెల్ 11 సీరీస్‌లో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయంట. ఇప్పుడు ఆప్టిమైజేషన్ కావచ్చు, మీకు మిగతా పర్ఫార్మెన్స్‌లో కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయి. ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడైతే వీళ్ళకి లాగ్ అవుతుంది. అలాగే వాళ్ళకి బ్లూ స్క్రీన్ రావడం గానీ, ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ట్విట్టర్‌లో ఇది అంతా వైరల్ అవుతున్నాయి. పిక్సెల్ 11 సీరీస్ పర్ఫార్మెన్స్ అసలు లేదనేసి అయితే ఇప్పుడు రూమర్స్ అయితే వస్తున్నాయి. మీకు చూసుకోవచ్చు వీడియో పైన ఇలా గేమ్స్ అయితే ఆడట్లేదు. అండ్ ఇప్పుడు దానికోసం పిక్సెల్ మొబైల్స్ మీద అంటే ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అంటే ఎవరు తీసుకోవద్దు అండ్ ఇలాంటివి అయితే చెప్తున్నారు. అంటే మీకు ఆప్టిమైజేషన్ ఇష్యూ అయితే ఉండొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్‌లో ఏమన్నా చేంజెస్ గిట్లా చేస్తారా? మరి అప్డేట్‌లో వచ్చేసరికి ఏమన్నా ఇస్తారో అనేది చూడాలి. ఇంకా ఈరోజు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.